देना चाहिए లేకుంటే నువ్వు 500 రూపాయలు ఇవ్వాలి 500 రూపాయ 1000 రూపాయ ఏం చేయాలన్నా నీ కులం పేరు మీద నువ్వు ఏం జరుగు అయినా నీకు ఇంట్లో ఆడోళ్ళ సపోర్ట్ అర్ధాంగి సపోర్ట్ కావాలి అందుకోసం మీ ఇంట్లో మీరు లేడీస్ కూడా మహిళా గ్రూప్ కూడా కంపల్సరీ అవసరం ఇట్లా మీరు ఎన్ని కులాల్లో చూసుకున్న అన్నిలో కూడా మహిళా గ్రూప్ వేరే ఉంటుంది తర్వాత ఈ గ్రూప్ ప్లస్ మీ కులంలో మీరు అందరూ చూసుకోవాలా మొట్టమొదలు మా దగ్గర ఎంతమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఎంతమంది డాక్టర్లు ఉన్నారు ఎంతమంది ఇంజనీర్లు ఉన్నారు ఎంతమంది వేరే దేశంలో ఉన్నారు ఏ ఊళ్ళో ఏమేమి చేస్తున్నారు ఎంతమందికి భూములు ఉన్నాయి 50 ఎకరాల భూములు ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు 100 ఎకరాల భూములు ఎంత ఉన్నారు వాళ్ళు కెపాసిటీ ఎంత ఉన్నది వాళ్ళ సామర్థ్యం ఎంత ఉన్నది అని తెలుసుకోవాలి మన కులంలో ఓళ్ళు ఎంతెంత రేంజ్లో ఉన్నారు ఓడు కరోడపతి ఉన్నాడు ఓడు అమీర్పతి ఉన్నాడు ఎక్కడ ఉన్నాడు ఏమున్నాడు దాని మీద కలిసి మీరు ఏం చేయాలనేది ప్లానింగ్ చేయొచ్చు ఈ కులంలో మీరు ఏమైనా చేయాలంటే మీకు తెలియాలి మా మంచం ఎంత ఉన్నాయి మా కులంది మంచం ఎంత ఉన్నా అంత కాలు చాప అంతకంటే ఎక్కువ కాలు చాపితే మంచం పోతుంది కుల వ్యవస్థ అవుతా ఒకరినొకరు గుంజుకుంటాడు ప్రోగ్రామ్ అని వస్తాడు బాలశంకర్ వస్తాడు కల్లోల శ్రీనివాస మూడు ముక్కలు అవుతుంది శుక్రాచార్య ఎందుకంటే ఇప్పటిదాకా కుల వ్యవస్థలో రాజకీయం లేదు ఓట్లు వేసేటప్పుడు రాజకీయం చేయాలి జెండా పట్టుకోవాలి ఓడు 500 ఇస్తే ఓడు 1000 రూపాయలు ఇస్తే జెండా పట్టుకోవాలి కానీ మళ్ళా కుల వ్యవస్థ ఒకటే కుల వ్యవస్థలో ఒకటే ఉండాలి రాజకీయాలు చుట్టుకురావాలి కుల వ్యవస్థలో చేయవలసిన పని కులం వాళ్ళందరూ జమ ఏం పని చేయాలి మొట్టమొదటి పని ఏం గుర్తున్నా మన కులంలో వివాహ వ్యవస్థ లగ్గాలు మన కులం వాళ్ళందరినీ మన కులం వాళ్ళకి చూడాలి సామూహిక వివాహాలు జరపాలి మన కులం వాళ్ళ 5 రకాలు 10 రకాలు ఒకటే జగలు జరగాలి అప్పుడు అందరూ ఒకటే జరగాలి వివాహ వ్యవస్థ కోసం కుల వ్యవస్థ మనకు సపోర్ట్ చేయాలి ఫస్ట్ తర్వాత రెండవది విద్యా విధానం ఎడ్యుకేషన్ మన కులంలో ఓడన్నా చదువుకుంటున్నాడు గరిబోర్డు ఉండి ఏదైనా పోతున్నాడు అమెరికా ఉండి ఇంకెన్నో చదువుకుంటున్నాడు కాలేజీలో సీట్ వచ్చిందానికి సపోర్ట్ చేస్తున్నారు విద్యా వ్యవస్థకు సహకారం చేస్తున్నారు మన కులంలో మనం అనుకున్న ఆర్థికం కంటే అందరికంటే కూడా ఎగ్దం గరీబ్ ఉంటే వాళ్ళు తిండికి లేక తల్లి అనాథలు ఉంది అనాథలు తిండి పెట్టుకోలు లేక మౌడు లేక బెల్లం లేక తల్లిదండ్రులు లేక అనాథలు ఉంటే వాళ్ళకు సహకారం తప్పకుండా చేయాలి మన కులంలో ఎంతమంది అనాథలు ఉన్నారు కొడుకులు లేరు బిడ్డలు లేరు ఓళ్ళు లేరు తిండికి లేరు అట్లా రోజులు ఎంతమంది ఉన్నారు వాళ్ళకు మనం ఏం చేద్దాము మన కులంలో ఎంతమంది ఆడపిల్లలు లగ్గాలకు ఏం చేయాలి తర్వాత మన కులంలో ఎంతమంది భూములు ఉన్నారు ఇది మొత్తం మీరు బయోడేటా మీ దగ్గర ఉన్నారు తర్వాత ఎంతమందికి ఇళ్ళు ఉన్నాయి ఏడ కాలనీ కానీ ఇల్లు కానీ లేకపోతే మీరు సర్కారు ఇచ్చిందా కాదు 20 ఎకరాల భూమి కొనుక్కొని ఒక దగ్గర ప్లాట్ చేసుకొని కొత్తలు వేసుకొని మేము మంచిగా 5,000 20,000 వేసుకొని 50 ఎకరాల భూమి కొని ఒక్క ధర ఇల్లు కట్టుకుంటాం ప్లాట్ చేసుకుంటాం చూస్తారు అక్కడ ఇట్లాంటివి మంచి విచారాలు చేస్తే మీరందరూ ఏకతాటి మీద ఉంటే మీరందరూ ఒకటే తాడు మీద నడిస్తే రైల్వే పట్టీలు లెక్క మీ దగ్గరికి కలెక్టర్ వస్తారు దేక్కుంటా కలెక్టర్ వస్తాడు మీ దగ్గరికి మున్సిపల్ కమిషనర్ వస్తాడు చైర్మన్ వస్తాడు జిల్లా పరిషత్ చైర్మన్ వస్తాడు మఠాధిపతులు మీ దగ్గరికి వస్తారు బాధాలు వస్తాడు మీరు పక్క గట్టిగా ఉండాలి మీరు కులం వాళ్ళందరూ ఒక్క జాగా కట్టి కట్టగట్టుంటే మిమ్మల్ని ఓడుతుంది మీదికి నా ముక్కలు చేసుకుంటే నేను అనే గమ్మండితోటి కర్రతోటి పోతే ఒక్కడి దోచి ఇంకొకటి గుంజితే ఒకటి కారు ఒకటి కోచి ఒక్కొక్కటి గుంజితే మాత్రం ఈ కుల వ్యవస్థలో మీకు ఫెయిల్యూర్ అయింది తర్వాత ఈ కుల వ్యవస్థ అనేది ఎందుకు మన ఆత్మాభిమానం ఇది నువ్వు అనుకోని కులంలో ఉంటాలి నువ్వు ఈ కులంలో ఉంటాలి నేను రికమెండేషన్ పెట్టుకున్నావా నేను ఇదే కులంలో ఉంటాలి నేను ఇదే తల్లిదండ్రులు కడుపులో ఉంటాలి ఇదే కులంలో ఉంటాలని నాకు కోషిష్ చేసినావా మీద ఉన్నాడు ఆడ ఉంచి నువ్వు ఏడ ఉంటాలి ఏ కులంలో ఉంటాలి ఏ తల్లిదండ్రుల కడుపులో ఉంటాలి ఏ మీదంలో ఉంటాలి అందుకోసమని మీ అందరికీ ఎన్నిసార్లు మీటింగ్ అయినా గోపాలకృష్ణ మఠం సహకారం ఉంటుంది మీకు ఒక ఏడాది లోపల ఆదిలాబాద్లో జాగాయి ఇంతకంటే పెద్ద షెడ్ వేసుకొని మీరు అన్ని లగ్గాలు ముహూర్తాలు అన్ని కార్యాలయం అందరూ సుఖంగా కులస్తులందరూ కూడా
మీ దగ్గర ఒక లిస్ట్ ఉండాలి. మన ఇంట్లో ఎన్ని, మన దాంట్లో ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఏమిస్తున్నారు. తర్వాత ఇంకా అన్నిటికంటే ఒకటి ముఖ్యమైనది పైసలు. ఓళ్ళను ఒకళ్ళను భరోసా చేయాలి. ఓళ్ళో ఒకరిని ఈడు ఇమాందారు మనిషి, ఈడు తిన్నాడు, ఇది చాతనైతే 100 రూపాయలు పెడతాడు అని పబ్లిక్ మన కులం పైసా జమ చేసిన కొత్తలు ఈడు తిన్నాడు అని మీ అందరికి భరోసా వచ్చిన మనిషి నిలబెట్టాలి. ఆడ దగ్గర క్యాష్ ఉంచాలి. 5 లక్షలున్నా 10 లక్షలు జమైనా ఆడు సొంతంకు వాడుకోడు, తినడు అని మీ కోడి మీద అయితే భరోసా ఉండదు. ఆడిని క్యాషియర్ చేసి ఆడు చెప్పినట్టు లేదా అధ్యక్షుడు అనుకొని ఒక ఛత్రికి ఒకటే కర్ర ఉంటే నేను మంచిగా ఇస్తాను. 4-5 గుళ్ళలు పెట్టేటంటే అందుకోసం ఒక్కడే ఒకరిని మనం చేసిన భరోసా వచ్చి మొత్తం కుల వ్యవస్థ నడుపుకుంటే మీరందరూ ఇప్పుడు చేసే మీటింగు ఇప్పుడు మీరు అనుకుంటున్నారు మచ్చల మీద ఒక అట్టసే మాట్లాడలేకపోయిన వాళ్ళు. కానీ ఇప్పుడు ఇవాళ అయ్యేటి మీటింగు అది మళ్ళీ ఇస్తాం లెక్క. ఇలా ఇంత చిన్న ఇస్తాం పెడుతున్నారు. ఇంకో 20 అయిన తర్వాత దీన్ని చెక్ ఎట్లయితే కూర్చున్నారా కూతా ఖాతాలే వృక్షమైంది. ఇలా పెట్టేటి మీటింగు ఇలా ఇస్తున్నాము. కూపు గింత కనబడితే చిన్న కనబడతాయి. కానీ ఇంకొక 10 ఏళ్ళ తర్వాత ఇదే మీటింగ్ ఇంకో 20 సార్లు అవుతాయి. ఏడాదికి ఇంకో 20 సార్లు మీటింగ్లు అవుతాయి 10 ఏళ్ళల్లో. ప్రతి మీటింగ్లో కూడా ఏం డెవలప్మెంట్ అయింది, ఓళ్ళు ఇచ్చిండు, ఏమి ఇచ్చిండు, ఎంత ఇచ్చిండు, ఎట్టున్నాము, ఏం చెప్తున్నాము అని ఒక దగ్గర మీకుంటే ప్రతి గవర్నమెంట్ వ్యవస్థ, ప్రతి రాజకీయ వ్యవస్థ మీ దగ్గరికి రావాలి. మా దగ్గర ఇన్ని ఓట్లు ఉన్నాయి, ఇన్ని వేల ఓట్లు ఉన్నాయి. ఇదంతా గిట్టే మరుగుతాయి. రైట్ అంటే రైట్ అవుతుంది, లెఫ్ట్ అంటే లెఫ్ట్ లేదు. అంత పక్కా ఉంటే ఓట్లు కానీ ప్రతి అధికార వ్యవస్థ కానీ మీరు ఏదనుకుంటే అది సాధించాలంటే మీ దగ్గర ఐక్యమత్యం ఉండాలి. ఒకటి. రెండవది, మీరు ఇమాందార్ కొద్ది మీ దేవుణ్ణి, మీ ఇంటి దేవుడు, కుల వ్యవస్థ, మీ తాతలు ముత్తాతలు ఏం చేస్తుందో అది వదలదు. ఇష్టమున్న దేవుడు నమ్మాలి. సాయిబాబాని నమ్మాలి, అయ్యప్ప స్వామిని నమ్మాలి, శాంతి పోవాలి, అన్ని చేయాలి. ఏ గురినైనా నమ్ముకోవాలి, సంబంధం లేదు. ఎన్నెన్న గుళ్ళకు ఎన్నెన్న మానవులు నమ్ముకో, కానీ నీ ఇంటి దేవుడు ఏమున్నదో కులదేవతలు ఆశీర్వాదం లేకపోతే నీ కారణాల్లో బొలుస్తున్నాయి. అన్నల మధ్యలో ఆకలిల మధ్యలో బొలుతుంటే కలం ఆ కాందానే ఇంటి పేరు కలం. మీరందరూ ఫస్ట్ మొదలు ఏంటంటే ఎన్ని ఇంటి పేర్లు ఉన్నాయి, ఎన్ని ఇళ్ళు ఉన్నాయి, ఎవరెవరు మంచి కొంచెం సౌండ్ ఉన్న పాట ఎవరిది, ఏం చేయొచ్చు, ఏం చేయాలి, అన్నిట్లా విజయపరుచుకుంటే భవిష్యత్తు కోసం మంచిగా చదువుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎండు పిల్లలు ఎవరైతే నల్లడి గడ్డమ్మలు, నల్లడి గడ్డమ్మలు, తెల్లడి గడ్డమ్మలు వేరే కావాలి, తెల్లడి గడ్డమ్మలు వట్టిగా పెద్దగా ఆశీర్వాదం ఇవ్వాలి. గడ్డం తెల్లగా ఉన్న వాళ్ళు అందరూ కూడా వట్టిగా ఆశీర్వాదం చెప్పాలని కోరుతాడు. నల్లడి గడ్డమ్మలు అందరి మీద మొగదాడేసి పెద్దలు కొడుతారు చూడు, గుడ్డు వాళ్ళ కొట్టి మొగదాడేసి నల్లడి గడ్డమ్మలు వేసి ఉండాలి. మీకు బండి నడిపించే వాళ్ళకి రావాలి, తెల్లడి గడ్డమ్మలు కావాలి. నల్లడి గడ్డమ్మలు అందరినీ వట్టి మొగదాడేసి, ఎందుకంటే ఈ కంకలే మనకు వరకొచ్చు. మీ కులంకు వరకొచ్చే కంకలు ఇల్లు వెళ్ళిపోవద్దు, ఇల్లు వేరే కులం దాన్ని చేసుకోవద్దు. ఇల్లు మంచిగా చదువుకోవాలి, ఇల్లు మంచిగా కావాలి. ఇల్లు నల్లడి గడ్డమ్మలో స్ట్రాంగ్ అయితే వీడు కమాయిస్తే రోజుకు 5,000 వీడు మనకు కులంకు వారికి నల్లడి గడ్డమ్మలో మంచిగా చదువుకొని మంచిగా మేనేజ్ చేసి మాట్లాడుకుంటూ మంచిగా బిజినెస్ చేసి ఈయన్ని మంచిగా మొగదాడేసి గుంజితే, అందుకోసం యూత్ వింగ్ కంపల్సరీ ఉండాలి. మహిళా వింగ్ ఒకటి ఉండాలి, యూత్ వింగ్ ఒకటి ఉండాలి. తర్వాత ఎంప్లాయీస్ కానీ ఇక్కడ ఉండాలి. ఇంకా ఏదన్నా కానీ సపోర్ట్ ఇంకేదే ఉండాలి. రిటైర్మెంట్ అయిన వాళ్ళు, ఎందుకంటే ఇప్పటిదాకా బ్రాహ్మణ కులంలో కానీ వైశ్య కులంలో కానీ హోమట్ల మీటింగ్ ఉంటుంది. బ్రాహ్మణ ఇట్లా ఎన్ని కులాల మీటింగ్లు ఉన్నాయో చూడండి. అన్నిట్లలో కూడా ఏ కులం వాళ్ళు ఎట్లెట్లా ఉంటారు, ఏమేమి మీటింగ్లు ఉన్నాయి, వాళ్ళ దగ్గర ఏమేమి జరుగుతున్నాయి. వైశ్య సమాజంలో ఏందో ఇవాళ వచ్చినప్పుడు వాసవి మాత కార్యక్రమం ఇవాళ జెండా ఊపి గౌపూజ చేసి శోభయాత్ర చేసి వచ్చింది. బ్రాహ్మణ సమాజంలో ఏమున్నది, వైశ్య సమాజం ఏమున్నది, మార్వాడి సమాజంలో ఏమున్నది, మార్వాళ్ళ కులంలో ఏం జరుగుతున్నది చూడండి. ఎంతమంది ఉన్నారు, వాళ్ళ పిల్లలకి ఏమి ఇచ్చిండ్రు, ఆడవాళ్ళు ఎట్లున్నారు, ఆడవాళ్ళు ఏం చెప్తున్నారు, మార్వాళ్ళ మగవాళ్ళు ఏం చెప్తున్నారు, పెద్దవాళ్ళు ఏం చేస్తున్నారు, ఎంగి పిల్లగాలతో ఏం చెప్తున్నారు, మార్వాళ్ళు ఏం చెప్తున్నారు, కోమతోళ్ళు ఏం చెప్తున్నారు, మా బామనోళ్ళు ఏం చెప్తున్నారు, ఇంకా రెడ్డిలు ఏం చెప్తున్నారు, మున్నూరు కాపులు ఏం చెప్తున్నారు, మున్నూరు కాపు కులంలో ఏం జరుగుతున్నది, ఆడవాళ్ళ వింగ ఎట్లున్నది, మగవాళ్ళ వింగ ఎట్లా ఉన్నది, పిల్లల వింగ ఎట్లున్నది, వాళ్ళు ఏమేం చేస్తున్నారు, మనం ఏం చేయాలి. ఇవన్నీ మీరు సరిగ్గా అన్ని చూసి మిగతా సమాజంలో ఏం నడుతుంది దాని ప్రకారం నడిస్తే అప్పుడు మీరు కూడా మీ రేస్ల ఉరుకుట్ల అన్ని కులాల పాటు మీరు కూడా ఉంటారు. బామల కంటే, కోమట్ల కంటే, రెడ్డిల కంటే, మరవల కంటే, మున్నూరు కాపు కంటే కూడా ఎక్కువ కులంలో ఉరకాలంటే
ఆ రేస్ కొద్ది మీరు గట్టిగా పైలు లెక్క ఎంగిన పిల్లల్ని తయారు చేయాలి, ఆడవాళ్ళని తయారు చేయాలి, మీరు తయారు కావాలి, ఇమాన్దారి కొద్ది ఉండాలి, కలిసి కట్టగా అప్పుడు మీరు సమన్వయంతో బ్యాలెన్సింగ్గా ఉండి చేసుకుంటే మీకు ఇవాళ పెట్టిన విత్తనం ఇవాళ పెట్టిన 10 చెట్టు విత్తనం ఇంకొక 10 ఏళ్ళ తర్వాత మీకు మంచిగా ఖాతా పూట కష్టం. ఇప్పుడు చేసింది ఇవాళ నాకు 6 నెలలు కానీ నాకేం రాలేదు, ఏం చేయలేదు అంటే కుదరదు. ఇప్పుడు మీరు ఎంత తిప్పు కొడుకున్న సురుసురులా ఎంత దుబ్బ దుబ్బినా ఏం చేసినా లావాలంటే 50,000 1,00,000 రూపాయలకి 1 लाख 2 लाखలోనే ఆడతారు ఆట. 1-2 लाख అంటే ఆట ఆడాలి. 10 लाख 20 लाख 50 लाख ఆట ఆడితే అప్పుడు మీరు పక్క ఆట మస్తు క్యాస్ట్ మిగులుతుంది. 50 లక్షలు జమ అయితే మీ దగ్గర ఎక్కువ రోజు జమ అయితే అప్పుడు ఏమన్నా నీకులంది మీరు ఏమన్నా ఫైనాన్షియల్గా పెళ్ళి అయితేనే ఏమన్నా అయినట్టు. దానికి లేడీస్ సపోర్ట్ తీసుకోవాలి, యూత్ సపోర్ట్ తీసుకోవాలి, మీరేం చేయాలని మాకు పెద్దల ఆశీర్వాదం, దేవుడు ఆశీర్వాదం తీసుకోవాలి. అందరికీ జై శ్రీరామ్.